ఈరోజు భారతదేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాల్లో కైవసం చేసుకునే సందర్భంగా ఆదోని పట్టణంలో బీజేపీ మరియు ఇతరులు సంబరాలు చేసుకునే సందర్భంగా ఇక్కడ వచ్చేసిన అందరికీ హృదయపూర్వక నమస్కారం. బెంగాల్ బాయ్ బాయ్ దీదీ, బాయ్ బాయ్ దీదీ, బాయ్ బాయ్ దీదీ. సో ఈ రోజు ఆసాం, పశ్చిమ బెంగాల్ మరియు పుడుచేరి బీజేపీ పార్టీ అఖండ మెజారిటీగా గెలుచుకున్నాం. ఈ ముఖ్య కారణం మన భారతీయ ప్రధానమంత్రి ముద్దుబిడ్డ నరేంద్ర మోదీ గారి పరిపాలన చూసి ప్రజలు ఓటేశారు. బెంగాల్లో ఇంత దౌర్జన్యం 15 సంవత్సరాలు పరిష్కారం రాకుండా చేసింది దీనిని ప్రజలు, బెంగాల్ ప్రజలు బాగా బుద్ధి చెప్పినట్లు చెప్పారు. 202 ఇప్పటి వరకు సమాచారం అందిన సమాచారం 202 నుంచి 205 వరకు మన భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే పరిస్థితి ఉంది. ఇది 100 ఓట్లు కూడా 100 సీట్లు కూడా రాకున్నట్లు చేసింది బెంగాల్ ప్రజలు. మనం గమనించాల్సింది ఒకటే, ఏ రాష్ట్రమైనా, ఏ ప్రజలైనా, ఏ పరిపాలనైనా దౌర్జన్యం నడచదు. దౌర్జన్యం చేస్తే ప్రజలు బుద్ధి చెప్తారనే నిదర్శనం బెంగాల్ ఓటర్ నిదర్శనం చేశారు. తమిళనాడులో కూడా స్టాలిన్ ఇన్ని సంవత్సరాలు దౌర్జన్యం చేసి నాదే అని గొప్పగా చెప్పుకునే వ్యక్తి ఆయనే సోలిపోయాడు. సో ప్రజలు ఒక నార్మల్ కార్యకర్త పైన సోలిపోయాడు నా స్టాలిన్. సో ఇది ఒక గుణపాఠం. 2024లో మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో దౌర్జన్యం చేసే జగన్మోహన్ రెడ్డి 11 ఓట్లతో గెలిపించిన 11 ఓట్లతో ఇది చేసేసారు. సో ఇది విదేశం. ప్రజలు ఇప్పుడు అభివృద్ధి చూస్తున్నారు, పరిపాలన బాగుంటేనే ఓటేసారని చూస్తున్నారు. మనం అనుకుంటుంటాము దౌర్జన్యంతో గెలుస్తామనేది కాదు. బాగా గమనించాలి ఇప్పుడుండే లీడర్స్. ఇది ఒక గుణపాఠం. మీకు దౌర్జన్యం చేస్తే ప్రజలు తీర్పు ఖచ్చితంగా ఇస్తారనేది మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఈ 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు, ఇంతకు ముందు 21 రాష్ట్రాలు బీజేపీ పరిపాలన ఉంది. ఇంకొక రాష్ట్రం యాడ్ అయ్యి బెంగాల్ రాష్ట్రం 22 రాష్ట్రాలు దేశంలో పరిపాలిస్తుందంటే మోదీ గారి అధ్వానంలో ఎంత మంచి పరిపాలన ఉందని తెలియజేశారనేది మనందరికీ తెలియాల్సింది ఉంది. సో ఈ సంబరాల్లో పాల్గొన్న ఆదోని పట్టణ ప్రజలందరికీ ఒక శుభవార్త. రేపు ఇంకా ఎన్నెన్నో రాష్ట్రాలు ఎలక్షన్స్ జరుపుతున్నాయి. అక్కడ కూడా కర్ణాటక, తెలంగాణలో కూడా రేపు రాబోయే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా బీజేపీ కైవసం చేసుకుంటుందనేది ప్రతి ఒక్కరికి మీరు నిదర్శనం. సో ఈ అవకాశము ఆదోని పట్టణ ప్రజలకి ధన్యవాదాలు. ఆదోని పట్టణ ఇక్కడ కార్యకర్తలందరికీ ఈ యొక్క గ్యాదరింగ్ చేసినందుకు, సంబరాలు పాల్గొన్నందుకు ధన్యవాదాలతో ఇంతటితో నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. శరీరంలో ఒక భాగం ఎలాగైతే ఒక వ్యాధికి సోకితే ఎంత బాధగా ఉంటుందో, ఈ దేశంలో ఒక రాష్ట్రము పూర్తిగా ఈ దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ పక్క దేశం బంగ్లాదేశ్ నుండి అక్కడ ఉన్నటువంటి మైనారిటీ, అక్కడ ఉన్నటువంటి ముస్లిం ఓట్లని ఇక్కడ దొంగ ఓట్లుగా చేర్చి 15 సంవత్సరాలు హిందువుల రక్తాన్ని పీల్చినటువంటి ఒక రాక్షసికి ఈ రోజు మనం చలం గీతం పాడాం. అలాగే తమిళనాడులో కూడా హిందుత్వాన్ని మలేరియా
ఇలాంటి వ్యాధులతో పోల్చిన ఇంకో ఒక పాపాత్ముడిని కూడా మట్టిలో కలిపేశాం. ఇది కేవలం తమిళనాడు, పశ్చిమ బెంగాల్ యొక్క ఫలితాలే కాదు, ఇవి మన ప్రాంతానికి కూడా ఇవి అన్వయిస్తాయి. కావున ఈ దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ రాజకీయ నాయకులు హిందువుల యొక్క మనోభావాల్ని, హిందువుల యొక్క హక్కుల్ని, హిందువుల యొక్క దేవస్థానాల్ని మేము చెరబడతాం. వారి విశ్వాసాలని మేము పట్టించుకోము. వీరిలో ఐక్యత లేదు అని ఒక భావిస్తే ఈ రోజు ఏదైతే 15 సంవత్సరాలుగా ఒక పదవికి అతుక్కుపోయినటువంటి ఏదైతే మమతా బెనర్జీకి పట్టిన గతే ప్రతి ఒక్కరికి పడుతుంది. ఇదే యొక్క మద్దతు ఈ దేశ ప్రజలు ఇంకొన్ని నాళ్ళు ఇదే ప్రభుత్వానికి ఇస్తే 1947లో మనం కోల్పోయినటువంటి కాశ్మీర్ ఏదైతే ఉందో ఆక్రమిత కాశ్మీర్ ని పాకిస్తాన్ నుండి తీసుకోవడానికి రోజులు కూడా దూరంగా లేవు. కాబట్టి నేను యావత్ హిందూ సమాజాన్ని, ఈ దేశాన్ని ప్రవేశించే ప్రతి భారతీయుడిని కోరేది ఏంటంటే ఇంకో 20 సంవత్సరాలు మనం ఈ యొక్క దేశాన్ని కాపాడాలనుకునే వాళ్ళని, ఈ ధర్మాన్ని కాపాడాలనుకునే ఒక నాయకత్వాన్ని బాగుపడాలి. వారిని మనము గెలిపిస్తూ ముందుకు సాగాలి. జై శ్రీరామ్. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని కైవసం చేస్తుందంటే ఇది కేవలం భారతీయ జనతా పార్టీ నాయకులే కాకుండా తోటి హిందువులు కూడా ఆ యొక్క రాక్షసిని సాగునటువంటి ఘనత యావత్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎంతో క్షోభ అనుభవించినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలది. దేశ భద్రత స్థానికంగా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క రక్తాన్ని పీల్చి పిప్పిరాసినటువంటి రాక్షసి ఆ యొక్క మమతా బెనర్జీ. ఎంతో మంది ఆడపిల్లలని మానభంగం చేసి చంపినా కూడా కనీసం యాక్షన్ తీసుకెళ్ళినటువంటి దుర్మార్గమైనటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది పశ్చిమ బెంగాల్. ఒకప్పుడు పార్లమెంట్ రాష్ట్రంలో రోహింగ్యాలకు వ్యతిరేకంగా గెలువెత్తినటువంటి ఆ యొక్క మమతా బెనర్జీ తన యొక్క రాజకీయ స్వార్థం కోసం అదే రోహింగ్యాలను బంగ్లాదేశ్ నుంచి వలస తప్పించుకొని ఆ రాష్ట్రంలో హిందువులకు శాపనార్థంగా వాడినటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి ఆడమనిషి అంటే సరిపోదు, రాజశేష్ అంటేనే సరిపోతుంది. కాబట్టి మనందరూ కూడా ఈరోజు యావత్ దేశం కూడా సంతోషిస్తుందంటే కేవలం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టిందని చెప్పేసి సర్కారు వల్ల ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ఆనందంతో ఉన్నారు. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో మన హిందుత్వాన్ని ఇష్టపడే విధంగా మాట్లాడినటువంటి తండ్రి కొడుకులు ఈరోజు ఓడిపోయే పక్షాన నిలబడే వ్యక్తికి తండ్రి ఓడిపోతే కొడుకు స్పష్టంగా ఓడిపోయే యొక్క దారి ఎత్తుకుంటున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఏ విధంగా చూసిందో రేపు రాబోయే కాలంలో కూడా ఈ రోజు నిలబడినటువంటి ఫలితాలు దానికంటే ఎక్కువగా రేపు మన యొక్క దేశంలో భారతీయ జనతా పార్టీ ఎలాగేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్న ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. లోకేష్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఈరోజు పెద్దలందరూ కూడా తెలియజేశారు. ఈరోజు దేశంలో నరేంద్ర మోదీ గారు గాలి వీస్తున్న అతిశక్తిగా మనం చెప్పుకోవచ్చు. 15 సంవత్సరాలుగా పరిపాలన కొనసాగిస్తున్నారు. ఒక్క రూపాయి అవినీతి మచ్చలేకుండా. మరి కాంగ్రెస్ పరిపాలించిన 60 సంవత్సరాలు కూడా అవినీతి మరకలే ఇప్పటికి కూడా కనుక్కుంటే జరగని ముద్రలే. అంటే 60 సంవత్సరాలు ప్రజలు విసిగెత్తి నరేంద్ర మోదీ గారికి 15 సంవత్సరాలుగా కంటిన్యూగా అధికారం ఇస్తూ ఒక్కొక్క రాష్ట్రం పెంచుకుంటూ వస్తున్నా. మరి ఆ నాయకత్వాన్ని ప్రజలు బలపరిచినట్టుగానే కదా సంపూర్ణంగా మద్దతు తెలిపినందుకే దాన్ని పశ్చిమ బెంగాల్ ప్రజలందరూ కూడా స్వాగతించారు. మరి ఈ యొక్క ఎన్నికలు భవిష్యత్తులో రాష్ట్రాల్లో తిరిగి ఇంకొక ఇంటి నుండి విజయోత్సవం జరుపుకునేటువంటి అవకాశాన్ని ఈ దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఇస్తారని చెప్పని ఈ అవకాశం కల్పిన పెద్దలకు అందరికి కూడా కార్యకర్తలకు, నాయకులకు మరొకసారి
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నరేంద్ర మోదీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. నాయకత్వం, నితిన్ నవీన్ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, మాధవన్ గారి నాయకత్వం, డాక్టర్ పాసర్ గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై. జిందాబాద్ 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 జిందాబాద్. ఆ రోజు మన వాజ్పేయి గారు భవిష్యవాణి చెప్పినట్టు సూరజ్ నిక్లేగా కమల్ ఖిలేగా. ఈ రోజు అది మా కళ నెరవేరింది. అంతేకాదు భారతీయ జనతా పార్టీ స్థాపకులైనటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పుట్టిన నేల కూడా విష్ణుపేగా ఆయన ప్రాణత్యాగం కూడా చేస్తారు పార్టీ కోసం. అలాంటి నేల మీద ఈరోజు కమలం వికసించింది అంటే యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు. వెస్ట్ బెంగాల్లో పుట్టినప్పటి పిల్లవాడి నుంచి ముసలివాడి దాకా అసలు ఎందుకు పుట్టామా ఈ రాష్ట్రంలో అనేది ప్రతిరోజు ఆవేదన చెందుతూ అసలు ఈ బతుకెందుకు అని ప్రతిరోజు బాధపడని వాళ్ళు లేరు, కంటని పెట్టని వాళ్ళు లేరు. అంత కిరాతకమైన నీచురాలు రాక్షసి ఎవరైనా ఉంది అంటే అది ఒక మమతా. ఆమెకి ఈరోజు వెస్ట్ బెంగాల్ ప్రజలు ఆమె ఏదైతే సామ్రాజ్యం కట్టుకుందో దాన్ని బీజేపీ భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి భారతీయ జనతా పార్టీకి అక్కడ పంట అవునా నచ్చిపోతారు. అసలు ఎప్పుడు ఊహించినంత రీతిగా పల్లెలు దీనికి కష్టపడినందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతదేశం మొత్తం కషాయ రూపంలో వెళ్తుంది. మోడీ గారి కాలంలో మనం ఎంతో సంతోషంగా సుఖంగా ఈరోజు ఉన్నామంటే దానికి నాయకత్వం గల కారణం ఎవరు అంటే మన నరేంద్ర మోడీ. నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో దేశాల్లో కొట్టుకొని వస్తుంటే మనం ప్రశాంతంగా ఇక్కడ నిద్రపోతున్నాం. దానికి కారణం ఒకే ఒక్కరు, అది మన నరేంద్ర మోడీ గారు. ప్రతి ఒక్కరు మనం గమనించాలి, మన చుట్టూ ఏం జరుగుతుంది, మనం ఎలాంటి పరిసరాల్లో ఉన్నాము అనేది ఒక్కసారి మీరందరూ చూసి మనం మారాల్సిన అవసరం అయితే వెస్ట్ బెంగాలే మన ఉదాహరణలో తీసుకోవాలి. అక్కడ జరిగిన అన్యాయాలు, దౌర్జన్యాలు ఇన్ని రోజులు భయంతో బతికి ఈ రోజు దానికి నాంది పనిచేయాలి. మన చుట్టూ కూడా ఏదైనా జరిగితే మనందరం కలిసినట్టు చూడాలని, మనకంటే ఒక నాయకుడు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ అవకాశం ధన్యవాదాలు.